మహిబాద్ జిల్లాకు పాలే ప్రాజెక్ట్ ఇవ్వాలని నేనే తీసుకుపోయి మాట్లాడినా. ఎందుకంటే మనము చాలా అదృష్టం, ఎందుకంటే ఖమ్మం పక్కన ఉండడం, అక్కడి వాతావరణం ఇక్కడికి సూట్ రావడం. ఇంకోటి ఏంటంటే ఈ రోజు వరకు కూడా 1,20,000 కోట్ల ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అంత రీచ్ కావాలంటే ఒక కేంద్ర ప్రభుత్వం చెప్తాంది 20 సంవత్సరాలు పడుతుంది. ఈ రేటు ఏదైతే వారు అంటున్నారో 15,000 ఉన్న చాలంటాను కదా, 15,000 ఎక్కువ ఉండాలి. దినదిన మన ఖర్చులు పెరుగుతాయి, పెట్టుబడులు ఉన్నాయి. డెఫినెట్ గా రేటు అనుకూలంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నడుం కట్టుకున్నాయి. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్ రేటు మీ అందరికి ఎరికాయి. కాబట్టి ఒకటి గమనించండి. ఇంకొకటి, మనము సార్లు చెప్పినట్టు ఇప్పుడు మనము ఏదైతే ఒక చార్ట్ ఇచ్చిండు, ఆ చార్ట్ ప్రకారం పోయినప్పుడు 2 రకాలు, ఒకటి వాటర్ సొల్యూబుల్ ఉంటుంది, స్టేట్ ఫర్టిలైజర్స్ ఉంటాయి. నేను మొదట్లో ఇజ్రాయెల్ కంపెనీ ఇంపోర్ట్ చేసుకునేటి వాడేది వాటర్ సాల్యుబుల్. అవి కాస్త రేట్ ఎక్కువ ఉండేది. మన కోరమండలిది బోరాన్ వచ్చినాక నేను బోరానే వాడతాను. నేను సార్ కూడా రెగ్యులర్ గా ఈ 2 రాష్ట్రాలలో రైతుల గురించి నేను ఒక్కని మాత్రం చెప్తా. కోరమండలిలో రైతులకు కావాల్సిన ఏది ఫెసిలిటేట్స్, వాళ్ళు ఏదో ఇది చేస్తారని కాదు, వ్యవసాయానికి కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తారు. మొన్న సార్ను రిక్వెస్ట్ చేసి ఈ జిల్లాలో ఆయిల్ ఫామ్ ఉన్నది, కొంచెం మీటింగ్ రాండి అంటే, ఈ మీటింగ్ కు నేను చెప్తే బాగుంటుంది అని చెప్పి సజ్జన్ గారు వచ్చిండ్రు. వాళ్ళిద్దరు చెప్తే సజ్జన్ గారు పోయి మరియన్నను కలవండి, వారు ఎంత ఏరియా ఉన్నది ఎంత అని చెప్తే ఈ రోజు ఈ సమావేశం అయింది. థ్యాంక్స్ మరియన్న గారికి, భాస్కర్ రెడ్డి గారికి. ఇంకోటి, ఇప్పుడు స్టేట్ ఫర్టిలైజర్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు ఇన్నేళ్ళు వ్యవసాయం చేస్తాను కదా, ఈ రోజు వరకు ఏ పంటకు ఎంత వచ్చిందని మీ దగ్గర లెక్క ఉందా? కానీ ఒక మంచి టెక్నాలజీ పెట్టిండ్రు ఈ ఆయిల్ ఫెడ్ వాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు. ఎవ్రీ మంత్ మన బ్యాంకులో వస్తుంది, మన యూట్యూబ్ లో వస్తుంది, ఎంత రైతు ఎక్కువ చేసినా. ఇప్పుడు తను అంటాడు కదా, అందరూ అరే నెచ్చులో చెప్తాడు 15,000 వస్తాయి, 12,000 వస్తాయి. మన ఎవరు నమ్మరు, నమ్మకండి. తను ఇస్తాడు రిపోర్టు. ఎవ్రీ మంత్ మన జిల్లాలో 8,000 ఎకరాల వేసిన రైతుల పేర్లు కూడా రిజిస్టర్ అయినాయి. ఎవ్రీ మంత్ ఎంత వస్తాను. నేను కూడా అప్పుడప్పుడు ఈ బ్యాంకు పోయినప్పుడు వాడు ఇయ్యడు, స్టేట్మెంట్ ఇయ్యడు. సార్ దగ్గర పోతా, ఎవ్రీ మంత్ నేను ఒక కాపీ తీసుకుంటా, నాకు వస్తుంది. ఇప్పుడు 8,000, అది ఏది మంత్లీ 8 టన్నులు